హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చుక్కకూర పచ్చడి ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తా. కొన్ని పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే చుక్కకూరకు తగ్గట్టు 5-6 ఎండుమిరపకాయలను కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని చుక్కకూరను నూనెలో ఫ్రై చేయాలి. ఈ చుక్కకూరను గ్రైండర్ పట్టుడు అవసరం లేదు, ఎందుకంటే ఇది నూనెలో ఉడికితే మెత్తగా అయిపోతుంది. కనుక ఇలా మెత్తగా నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం 2-3 నిమిషాలకు మొత్తం ఇలా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మనం గ్రైండర్ పట్టుకోవాలి. గ్రైండర్ ఏం పట్టుకోవాలంటే పల్లీలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు ఇవి వేసి గ్రైండర్ పట్టుకోవాలి. గ్రైండర్ పట్టుకున్న తర్వాత ఈ మన గ్రైండర్ పట్టుకున్న వచ్చేంతలోపు మంచిగా మగ్గుతుంది. తర్వాత ఈ పౌడర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కళ్యామాకు, పసుపు వేసి ఈ గ్రైండర్ని అల్లేస్తే